dear intermediate students of first year and second year. ఇది చాలా హాట్ టైం, మీకు ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చాయి. నాకు తెలుసు మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఏ గ్రూప్ అయినా కూడా మనం కొంచెం ఆప్షనల్ సబ్జెక్ట్స్ బాగా చదువుతాం. ముందు నుంచి లాంగ్వేజెస్ తీసి కొంచెం పక్కన పెడతాము. అది ఇప్పుడు హాట్ టైం. ఈ 3 weeks ముందన్నా 2 weeks ముందన్నా వాటిని చదవకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు మొదలెట్టినా కూడా మీకు తప్పకుండా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. గ్రామర్కి ఫస్ట్ ఇయర్లో సి సెక్షన్ అన్ని వరుసగా అక్కడే చేయాలి. చాలా మార్క్స్ ఉన్నాయి. అందులో ఒక పార్ట్ ఏంటంటే సైలెంట్ లెటర్స్. మనకు తెలుసు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం చెప్పేది రాయము, రాసేది చెప్పము, ఉచ్చరించం. వాటినే మనం ఏమంటామంటే సైలెంట్ లెటర్స్. అండ్ ప్రొనౌన్సియేషన్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ లాంగ్వేజ్. ప్రొనౌన్సియేషన్ కనుక మనం రోజువారీగా కరెక్ట్గా అలాగే చేస్తూ, ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలో అలాగే చేస్తూ ఉంటే కనుక మనకి ఇది ఇట్స్ జస్ట్ అలా 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 చేయొచ్చు. కానీ అది రెగ్యులర్గా చాలా మంది ప్రొనౌన్సియేషన్ లో కరెక్ట్ గా ఉండరు కాబట్టి మనకి ఇది ఒక పెద్ద క్వశ్చన్ లాగా కనిపిస్తుంది. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. మీరు స్లో గుడ్ నోట్సే కానివ్వండి, ఎలాంటి పిల్లలైనా కానివ్వండి, ముందు నుంచి చదివినా చదవకపోయినా మీకు ఇది ఈజీగా చేయడమే జయంగా పెట్టుకుని నేను పాత పేపర్లన్నీ కూడా వెతికి కొన్ని ఇంపార్టెంట్ అనిపించిన పదాలన్నీ కూడా ఒక చోట సమకూర్చుకొని మీకు ఒక 40 to 42 వర్డ్స్ ఇస్తున్నాను. ఇవి చదువుకుంటే మోస్ట్లీ మీకు ఆన్సర్స్ చేయొచ్చు. ఇదే కాకపోయినా ఇలాంటి పద్ధతిలో ఇంకో వర్డ్ వచ్చినా కూడా అక్కడ యూ కెన్ ఆన్సర్. అండ్ వాట్ ఆర్ ద ఈజీ టిప్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. కమ్ ఆన్, గెట్ ఇన్ టు ద క్లాస్. ఫస్ట్ మనకు తెలిసి ఇక్కడ వర్డ్స్ ఏంటంటే ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొనౌన్సియేషన్ లో వాటిని పలకము, వాటిని మనము సైలెంట్ లెటర్స్ అని అంటాము. మీరు రాసుకోండి ప్లీజ్. వీడియోని చివరి దాకా చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, చివరి దాకా చూడండి మొత్తం ఆన్సరింగ్ అయిన తర్వాత. కానీ నోట్ డౌన్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ. మళ్ళీ మీరు ఇంకా ఈ క్వశ్చన్ ని ఎగ్జామ్స్ వరకు చదవక్కర్లేదు. రైట్, ఫస్ట్ ఇయర్ డియర్ స్టూడెంట్స్, సీ దట్ సైలెంట్ లెటర్స్. డౌట్ నేను ఎలా ఉచ్చరిస్తున్నానో చూడండి బాగా. అందులో ఏ సైలెంట్ ఒక నిమిషం ఆలోచించుకోండి. డౌట్, ఐఎమ్ సెయింగ్ డౌట్. విచ్ లెటర్ ఐఎమ్ నాట్ ప్రొనౌన్సింగ్ హియర్? డౌట్, డౌట్, బి. అలాగే comb, comb, I comb my hair. comb, I'm saying only C-O-M, comb. ఇక్కడ కూడా నేను బి పలకడం లేదు. comb. tomb అంటే ఒక సమాధి అన్నమాట. మనకి తాజ్మహల్ ఈజ్ ఆల్సో ఏ tomb. ముంతాజ్ది తెలుసు కదా మనకి. tomb, ఇక్కడ కూడా బి. నెక్స్ట్ కమ్ టు ఫారెన్. ఫారెన్ కంట్రీస్. ఫారెన్, ఫారెన్ అసలు జీ పలకడం లేదు. సో G is the silent letter. Sign, a short form of signature. Sign. సో ఇక్కడ G is the silent letter. Honest, ఇది నేను ఆర్టికల్స్ లో కూడా డిస్కస్ చేశాను. Hour, honest, ఇది కాన్సనెంట్ అయినా హెచ్ మనం ఆర్టికల్ యాన్ పెడతాం అక్కడ. అంటే ఎందుకు ఈ హెచ్ నేను సైలెంట్ చేసేసాను, పలకట్లేదు అసలు. కాబట్టి ఇక్కడ హెచ్ ఇస్ ద సైలెంట్ లెటర్. నాలెడ్జ్, నాలెడ్జ్, K is the silent. మీరు కూడా బాగా వినాలి, ఏది సైలెంట్ అనేది మీ మైండ్కి రావాలి. అప్పుడు ఐఎమ్ గివింగ్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ ద టైమ్. నకల్, నకల్స్ తెలుసు కదా, వీటిని మనం నకల్స్ అంటాం. K is again silent. Season, summer, winter, autumn. Autumn season it is. Autumn ఇంతవరకు పలుకుతున్నా, ఏం పలకట్లేదు. Autumn. Column, column ఇది పలకట్లేదు, ఎన్. Column. సైకాలజీ, సైకాలజీ చెప్పట్లేదు నేను. ఈ సైకాలజీ కాకపోయినా అలాగే PNEUMONIA, న్యూమోనియా. సూడోపోడియా, అమీబాలో సూడోపోడియా ఉంటాయి, ఫాల్స్ ఫుడ్. సో అలా అన్నమాట. ఇక్కడ P is సైలెంట్. వరల్డ్, వరల్డ్ అసలు ఆర్ పలకట్లేదు, ఆర్ ఇస్ సైలెంట్. సో ఈ వర్డ్స్ మళ్ళీ మీరు మనసులో అనుకుంటూ ఉండండి. బి, 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 G, G, H, K, nuggles, K, autumn, and column, and psychology, P, world, R. ఇవి సైలెంట్ లెటర్స్ అన్నమాట. కమింగ్ టు ద నెక్స్ట్, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్యాసల్, CASTLE, క్యాసల్ భవనం లాగా అంటాము. విజిల్, ర్యాప్, డిలైట్, ఆఫన్, ఆమండ్, ALMOND. ఇక్కడ ఆమండ్ కానీ మనం ఎల్ పలకం ఇక్కడ. ఆమండ్. యాక్, ఎగ్ యాక్. బుకే, డిపో, రేట్,
కండెమ్. ఎయిలీ, ఇది చాలా మంది తప్పు పలుకుతుంటారు. AISLA. ఎయిలీ సీట్ అంటాం మనం. బస్సులలో కూడా విండో సీట్ పక్కన ఎయిలీ సీట్, మనకి ప్యాసేజ్ పక్కన ఉండేదాన్ని ఎయిలీ సీట్ అంటాం. నిమోనియా, ఇప్పుడే అన్నాను నేను, P is silent. Design, G is silent. So castle, what is the silent letter here, madam? Castle. What is it? Castle. Which is silent here? T is silent. Vessel, T is silent. Wrap, W is silent. Delight, G is silent. Delight, G పలకట్లేదు అసలు నేను. Open, T is silent. Almond, I'm saying L is silent. York, L is silent. Bouquet, T is silent. Depot, T is silent. Wreath, W is silent. Condemn, N is silent. Ailey, S is silent. Aisley అని అనట్లేదు నేను. Pneumonia, P is silent. Design, G is silent. So I made it very clear, my dear students. జాగ్రత్తగా రాసుకోండి. రైట్? CHRISTMAS. యాక్చువల్గా రాసిన దాని ప్రకారం అయితే మనకి క్రిస్టమస్ అని చదవాలి, కానీ చెప్పడం క్రిస్మస్. ఏది పలకట్లేదో గమనించండి. క్రిస్మస్. పామ్, దిస్ ఇస్ మై పామ్. ఐలాండ్, ISLA అండి, ఐలాండ్. సటల్, SUBTLE, సటల్. ఫాక్, FOLK, లైక్ యాక్, ఫాక్ డాన్స్. Rappo, hour. Neighbor, ఇంతవరకే పలుకుతున్నాను నేను. neighbor, BOU అని అంటున్నా అంతే. neighbor. లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అంటాం కదా. నైట్ ఈస్ డిఫరెంట్. నైట్ అంటే ఇది మనకు చెస్ లో ఆడేటప్పుడు పాన్స్ పెడతాం కదా, ఒక హార్స్ హెడ్ నెక్ వరకు ఉంటుంది, దాన్ని నైట్ అంటాం మనం. చాలా పవర్ఫుల్ పాన్ అది చెస్ కాయిన్స్ లో. రిథమ్, ఇక హెచ్ పలకట్లేదు. రిసీట్, మనకి ఏదైనా రసీద్ ఇస్తారంటారు కదా, పే చేయడం కానీ ఏదైనా పే చేస్తే దాన్ని మనం రిసీట్ అంటాం. ఇక్కడ ఏది పలకట్లేదు? రిసీట్ అంటే ఏది పలకట్లేదు? రిసీట్. ఇక్కడ పి పలకట్లేదు నేను అసలు. డైవర్సిటీ, ఆర్ పలకట్లేదు. హీమ్, త్రూ, THROUGH, త్రూ. హ్యాండ్సమ్, హ్యాండ్ సమ్, కానీ నేను అక్కడ పలకట్లేదు ఒక లెటర్, అదేంటది? డి పలకట్లేదు. హ్యాండ్సమ్. సో వాట్ ఆర్ ద లెటర్స్? మీకు మనసులో ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. క్రిస్మస్, T. Palm, L. Island, S. Settle, T. Fork dance, L. Rappo, T. Hour, H. Neighbor, G, H and R. G, H and R. 3 letters. Lodge, D. Night, K. Next word is rhythm. What is the silent letter in rhythm? Rhythm is H పలకట్లేదు నేను. So H is the silent letter. Receipt, రసీద్ ఇస్తారని అంటారు కదా, మనం ఏదైనా ఫీ పే చేసినా కొన్నా కూడా. T is silent. Diversity, వేరియేషన్, చిన్నదాని నుంచి పెద్దదా, చీమ నుంచి ఏనుగంతా ఎంత వెరైటీ ఉందో చూడండి అక్కడ. ప్లాంట్ డైవర్సిటీ దాని అంటాం మనం. సో డైవర్సిటీ, R is the silent letter. హీమ్, నేను ఇంతే పలుకుతున్నాను, N పలకట్లేదు. సో N is the silent. THROUGH, త్రూ. గో త్రూ దట్ వే, గో త్రూ. ఇక్కడ కూడా మళ్ళీ 2 లెటర్స్ కూడా సైలెంట్ లెటర్స్, G and H. హ్యాండ్సమ్, ఈజ్ a handsome man. సో D పలకట్లేదు నేను. సో D is the silent letter. హ్యాండ్సమ్. సో మై ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. వీటిని మాత్రం నోట్ డౌన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా ఈ సెక్షన్లో మీకు ఈ క్వశ్చన్కు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఒక్కసారి నేను మళ్ళీ అన్ని రీడౌట్ చేస్తాను, ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డౌట్, whom, tomb, foreign, sign,
honest, knowledge, knuckle, autumn, column, psychology, world, castle, whistle, rap, delight, often, almond, yuck, bucket, depot, wraith, condemn, alley, pneumonia, design, Christmas, palm, island, settle, fork, rapper, owl, neighbor, lodge, night, rhythm, receipt, diversity, hymn, through, handsome. Hope you enjoyed the class. No tension, you are going to get full marks, but practice. ఇది మీ దగ్గరే ఉంచుకుంటారా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.